హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రోగ్రామింగ్ పార్ట్నర్ని. ఈ ఛానల్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించిన చాలా కాన్సెప్ట్స్ని చాలా ఈజీ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఐటీలో మీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఆర్ మీకు ఏదైనా కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్లీ టెక్ కంటెంట్తో మీ కెరియర్ని బిల్డ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి జంప్ చేద్దాం. సో మీరు కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కంప్యూటర్ అంటే ఏంటి? ఈ ప్రోగ్రామింగ్, కోడింగ్, సాఫ్ట్వేర్ అనేవి చాలా వింటూ ఉంటాం. సో వాటి మీనింగ్ ఏంటి? ఈ కాన్సెప్ట్స్ అన్నీ సింపుల్గా అర్థమయ్యేలా ఈ షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మెయిన్గా కావాల్సింది ఏంటండి? ఒక కంప్యూటర్, బేసిక్ థింగ్ అది. సో దాని గురించి మనకి మినిమం అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఉండాలి. వాట్ ఈజ్ ఎ కంప్యూటర్? అసలు కంప్యూటర్ అంటే ఏంటనేది తెలుసుకుందాం ముందు. కంప్యూటర్ అనేది ఒక మెషిన్, అందులో చాలా పార్ట్స్ ఉంటాయి. మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 90s కంప్యూటర్స్ అనేవి చాలా క్లియర్గా ఉండేవి. దాని పార్ట్స్ అన్నీ చాలా క్లియర్గా కనిపించేవి మనకి ఈ ఇమేజ్లో ఉన్నట్టు. సో దీనిలో మెయిన్ పార్ట్ వచ్చేసి CPU. ఒక పెద్ద డబ్బా ఉండేది కదా టేబుల్ కింద, అదనమాట. ఈ CPU అనేది కంప్యూటర్కి బ్రెయిన్ అని కూడా అంటారు. అంటే మన బాడీలో బ్రెయిన్ ఎలా అయితే ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేస్తుందో అలాగే కంప్యూటర్లో CPUలోనే అంత వర్క్ జరుగుతుంది. సో కంప్యూటర్ ఏం చేయాలన్నా CPUనే అడగాలన్నమాట. కంప్యూటర్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మెమరీ. పేరుతోనే అర్థమవుతుంది కదా, ఇది స్టోరేజ్ చేసుకునే ఒక హార్డ్వేర్. మన బాడీలో బ్రెయిన్ మెమరీ స్టోర్ చేయడం అండ్ ప్రాసెస్ చేయడం 2 వర్క్స్ చేస్తుంది. బట్ కంప్యూటర్లో ఇవి 2 సపరేట్ పార్ట్స్. మనం ఒక నెంబర్ని స్టోర్ చేయాలన్నా లేదా ఒక మూవీని డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇవన్నీ మెమరీలో స్టోర్ అవుతాయి అన్నమాట. కంప్యూటర్లో నెక్స్ట్ పార్ట్స్ వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. అంటే మనం కంప్యూటర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకోండి, లేదా కంప్యూటర్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోండి, ఇవన్నీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్తో అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ ఉంది. కీబోర్డ్ అనేది ఒక ఇన్పుట్ డివైస్. ఎందుకంటే మనం కంప్యూటర్కి ఒక నెంబర్ కానీ ఏదైనా నేమ్ కానీ టైప్ చేయాలనుకుంటే అది కీబోర్డ్ ద్వారా టైప్ ఇస్తాం. అలాగే మానిటర్ ఉంది. మానిటర్ అనేది ఒక అవుట్పుట్ డివైస్. ఎందుకంటే కంప్యూటర్లో ఏదన్నా ప్రాసెస్ జరిగిన వీడియోని ప్లే చేయాలన్నా లేదంటే నెంబర్స్ని మనకి చూపించాలన్నా అది మానిటర్లోనే చూపిస్తుంది. సో నెక్స్ట్ ట్రెడిషనల్ వర్సెస్ మోడర్న్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం మనం. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒకప్పుడు కంప్యూటర్స్ చాలా పెద్దవిగా ఉండేవి అండ్ అవన్నీ పార్ట్స్ సపరేట్గా ఉండేవి. బట్ ఇప్పుడు వచ్చే కంప్యూటర్స్ మీకు తెలుసు కదా, చాలా సింపుల్గా సింగిల్ డివైస్ లాగా వస్తున్నాయి. కంప్యూటర్ అనగానే ల్యాప్టాప్ అని ఒకటే ఆలోచించకండి. మన చేతిలో ఉండే మొబైల్ ఫోను, ఈవెన్ మన చేతికి పెట్టుకునే స్మార్ట్ వాచ్ కూడా, అది కూడా ఒక కంప్యూటరే. నేను పైన చెప్పిన CPU, మెమరీ, ఇన్పుట్, అవుట్పుట్ ఇవన్నీ కూడా దాంట్లో కూడా ఉంటాయి. ఈ ఇమేజ్ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ ఉన్నది 1956లో IBM తయారు చేసిన 5 MB హార్డ్ డిస్క్. ఎంత పెద్దది ఉందో చూసారు కదా. రైట్ సైడ్ ఉన్నది ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్న 2 TB పెన్ డ్రైవ్. 1 TB ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 10 lakh MB. అంటే ఈ లాస్ట్ ఇన్ని ఇయర్స్లో కంప్యూటర్స్ అనేవి ఎంత ఎవాల్వ్ అయ్యాయో ఈ ఒక్క ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ లైక్ ఏ ఫన్ ఫ్యాక్ట్. నా కంప్యూటర్స్ గురించి అర్థమైంది మనకి, కానీ కంప్యూటర్స్కి ఏం అర్థమవుతుంది? వాట్ క్యాన్ కంప్యూటర్స్ అండర్స్టాండ్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు కంప్యూటర్ అనేది ఒక మెషిన్, అదొక హార్డ్వేర్. సో దానికి ఏదైనా అర్థం అవ్వాలి అంటే అది హార్డ్వేర్లోనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక స్విచ్ బోర్డ్ ఉంటుంది, దాంట్లో స్విచ్చెస్ ఉంటాయి. అవి ఆన్ చేసినప్పుడు లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ చేసినప్పుడు లైట్ ఆఫ్ అవుతుంది. అలాగే కంప్యూటర్లో ఇలాంటి కొన్ని లక్షల కోట్ల స్విచ్చెస్ ఉంటాయి. వాటిని డిఫరెంట్ కాంబినేషన్స్లో ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మనకి నచ్చిన ఇన్ఫర్మేషన్ని మనకి నచ్చినట్టు స్టోర్ చేసుకోవచ్చు. సో కంప్యూటర్స్కి ఆ స్విచ్చెస్ మాత్రమే అర్థమవుతాయి. సో మనం అవి ఆఫ్ చేసి ఉన్నప్పుడు 0 అని, ఆన్ చేసి ఉన్నప్పుడు 1 అని అనుకుందాం. సో బేసికల్లీ కంప్యూటర్కి 0s and 1s మాత్రమే అర్థమవుతాయి. దీన్నే బైనరీ లాంగ్వేజ్ అని కూడా అంటారు. దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేసి ఇక్కడ లింక్ చేస్తాను. ఫైనలీ మన వీడియో టైటిల్ వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్. ఈ పాటికే మీకు కొంచెం అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ, కంప్యూటర్ గురించి తెలుసుకున్నాం కాబట్టి. సో ప్రోగ్రామింగ్ అంటే ఏం లేదండి, మనకి అర్థమయ్యే ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ని కంప్యూటర్కి అర్థమయ్యే 0s and 1sగా మార్చడాన్నే ప్రోగ్రామింగ్ అంటారు.
అలా కన్వర్ట్ చేయడానికి మనకు ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ అనేది కావాలి. దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా చాలా టైప్స్ ఉంటాయండి. హార్డ్వేర్ని డైరెక్ట్గా చేంజ్ చేస్తే వాటిని లో లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. మనకు అర్థం అవడానికి ఈజీగా ఉండే లాంగ్వేజెస్ని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. సో హై లెవెల్ లాంగ్వేజెస్ లో లెవెల్ లాంగ్వేజెస్తో మాట్లాడతాయి. లో లెవెల్ లాంగ్వేజెస్ వచ్చేసి డైరెక్ట్గా హార్డ్వేర్తో మాట్లాడతాయి. సో ఈ హైరార్కీ ఇమేజ్ చూస్తే మీకు దీంట్లో టాప్లో ఉన్న లాంగ్వేజెస్ మనుషులకు అర్థమయ్యేలా ఉంటాయి. దానిలో కిందికి వెళ్ళే కొద్దీ కంప్యూటర్కి అర్థమయ్యేలాగా ఈ లాంగ్వేజెస్ ఉంటాయి. అవి డైరెక్ట్గా హార్డ్వేర్తో మాట్లాడి హార్డ్వేర్ని చేంజెస్ చేస్తాయి. సో మనం ఒక క్యాలిక్యులేటర్లో ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలన్నా, లేదంటే ఒక మూవీ డౌన్లోడ్ చేసుకుని చూడాలన్నా, ఈ బ్యాక్గ్రౌండ్లో మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడుకలు ఉన్నాయండి. జావా అంటారు, జావా స్క్రిప్ట్ అంటారు, పైథాన్ అంటారు, గోలాంగ్ అంటారు. అవి కాకుండా మనకి పాత లాంగ్వేజెస్ ఉన్నాయి, C++. ఇవన్నీ కూడా బేసిక్గా యూజ్ అయ్యేది కంప్యూటర్కి అర్థమయ్యేలా మన ఇన్స్ట్రక్షన్స్ని కన్వర్ట్ చేయడానికే. బట్ వీటన్నిటికీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఈ లాంగ్వేజెస్ని దేనికోసం వాడతారనే వాటిలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ నేను చెప్పినట్టు బేసిక్ యూజేజ్ అనేది కంప్యూటర్కి మన భాషని, మన బాధని అర్థం చేసుకోవడానికి మాత్రమే. సో తొందరలో మన ఛానల్లో పైథాన్ ప్రోగ్రామింగ్ సంబంధించిన ఒక ట్యూటోరియల్ సిరీస్ని చేయబోతున్నాను. చాలా ఈజీ లాంగ్వేజ్లో పైథాన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నిటినీ ప్లస్ లైవ్ కోడింగ్ తోటి నేను వీడియోస్ తయారు చేయబోతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఫ్యూచర్లో నేను చెప్పినట్టు పైథాన్తో పాటు ఇంకా చాలా ప్రోగ్రామింగ్ వీడియోస్ నేను చేస్తాను. సో ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ టైం. మళ్ళీ కలుద్దాం.